దండాలందరికీ అంత బాగేనా? ఇచ్చంత్రం ముచ్చట్లకు స్వాగతం. ఇయ్యాల ముచ్చట్లు ఏమేం పట్టుకొస్తానో అని ఎదురు చూస్తురు కదా. ఆలస్యం చేయకుండా వార్తలిందాం పాండి. రోజు ఒక్క తీరుగా బట్టలు వేసుకుంటే బోరు కొడుతుంది కానీ ఏం చేస్తాం, పూటకొక్క బట్ట కట్టుకోనికే మన అయ్యలేం అంబానీలు ఆదానీలు కాదు కదా. పండగకో పుట్టినరోజుకో ఒక్క జత బట్టలు కొంటే మళ్ళొచ్చేయడు దాకా ఇక బట్టలు కొనేదే ఉండదు. ఇక ఎంతైనా సాదా సీదా బట్టలే కొంటాం మనం, కానీ ఇచ్చంతరం బట్టలు అయితే కొనం కదా. జనాలు చూసి పారిపోయే బట్టలు, జనాలు చూసి నవ్వుకునే ఇచ్చంతరం బట్టలు సినిమా హీరోయిన్లను మించి ఎవ్వరు కట్టరు, అంతేనా? అయితే సినిమా హీరోయిన్లను సుతా కుళ్ళుకునేటట్టు చేస్తుంది ఒక అక్క. ఆమెనే ఉర్ఫీ జావేద్. అగ్గో అగ్గో చూసిండ్రా, ఇదేంటిది, నేను ఏడ చూడలే. అవ్వేం బట్టలు అసలు, ఇష్టంత్రానికే ఇష్టంత్రం ఉన్నాయి. చీపతి లేని బట్టల కింద వారేతూ చేతికి ఏం దొరికితే అది కట్టుకొనుడేనా? ఇదేం ఫ్యాషనో ఏమో గాని కుక్కలు ఎంట పడతాయి, బర్లు ఎడ్లు గొడ్లు పొడుస్తాయి. ఈమెకి ఇదేం పిచ్చో ఏమో గాని పిచ్చి పిచ్చి బట్టలన్నీ ఈమెనే దొడుక్కుంటది. కొందరు ఈమె పేరు అంటేనే తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు. కొందరేమో అట్లా జరంతసేపు ఆమె బట్టలు చూసి నవ్వుకోవచ్చని సంబురపడతారు. ఇక మీడియా ఛానళ్ళు అయితేనా ఈమె బట్టల మీదనే ఎగబడతారు. ఎప్పుడేదో ఒక కొత్త బట్టలు వేసుకొని అందట్లా కొత్తగా గమ్మత్తుగా కనిపిస్తుంది ముద్దుగుమ్మ. జరా మనం ఇంటోళ్ళ మీద నోరు లేపనింకనే ఆలోచిస్తాం. కిరికిరెందుకు, నిమ్మలంగా ఉందాం అని అనుకుంటాం, అంతే కదా. ఎప్పుడన్నా ఇంట్లో మొగడు కుట్టు వల్గా దాగొస్తే సుతం మెల్లగా ఎవ్వరు చూడకముందే ఇంట్లోకి తీసుకుపోయి ఆ టెన్క కొట్లాడతాం. కానీ బస్తీలో కొట్లాడులంటే నామోషే కదా. కానీ ఒక అవ్వుంది, అమ్మో ఆమె గురించి నేను చెప్పడందుకు మీరే చూడుర్రి. అగ్గో అగ్గో అమ్మో చూసి రారా, పెద్ద పులి మీదకే ఎగబడ్డట్టు పోలీసు మీదకి ఎట్లెగుడుతుందో ఈ అవ్వ. ఆఫ్రికాకెళ్ళి వచ్చినట్టు తెలుస్తుంది కానీ ఈ కథ అయితే యూపీలా నోయిడా జైత్పూర్ దగ్గరలా సూరజ్పూర్లో జరిగిందంట. ఈ వీడియోలో ఉన్న అవ్వ మంచిగా ఫుల్ బాటిల్ కొట్టి రోడ్డెక్కినట్టుంది. బాట పొంటి వచ్చిపోయేటోళ్ళను గెలుక్కొని పిసదానోలే చేస్తుంది. విషయం తెలుసుకొని పోలీసు వాళ్ళు వచ్చిర్రు, కంట్రోల్ చేద్దామని చూసిర్రు కానీ పోలీసు వాళ్ళ ధీరం పడతలేదట ఈ అవ్వ. ఇక ఈమె మీద అయితే ఎట్లాంటి చర్యలు అయితే తీసుకోలేదంటే ఇదివరదాకా, కానీ తప్పదాగి రోడ్డు మీద కయ్యమాడితే ఎట్లనే అవ్వా, నువ్వు మంచిగానే ఉన్నావు, ఆ పోలీసు అన్నలు పరేషాను, దారెంబట పోయే జనాలు పరిశాను. ఇంట్లో చిన్న పోరగాళ్ళుంటే అల్లరల్లరి చేస్తారు, ఉన్న కాడ ఉండరు, తిన్న కాడ తినరు, ఎక్కడి వస్తువులు అక్కడనే పడేస్తారు, ఇల్లు పీకి వందిరేస్తారు. సరేలే చిన్నపిల్లలు కదా అని మనం కూడా వదిలేస్తాం. ఇక తుల్వ పనులు మితిమీరితే 2 దెబ్బలేస్తాం, అంతే కదా. కానీ బగ్గనే 20 ఏండ్లు ఉన్నాయేమో ఈ ఎర్రిమొక్కపోనికి. ఎంత పని చేస్తుండో మీరే చూడుర్రి. మతుండి చేస్తున్నాడా లేక చేస్తున్నాడా అనుకోవాలి, ఏమనుకోవాలి ఇంతకు. అగ్గో అగ్గో పిల్లగాడు రైలు పట్టాల మీద రాళ్ళు రప్పలు సైకిళ్ళు సబ్బులు కోళ్ళు కట్టెలు పెడుతున్నాడు. పోయే కాలం వచ్చిందా ఈయనకి. ఇన్స్టాగ్రామ్లో రీళ్ళ కోసము వ్యూస్ కోసము రీతి రివాజు లేని రోత పనులు చేస్తున్న ఈ పోకిరిగాని పేరు గుల్జార్ షైక్ అంట. ఈ అల్లరి పని అనుకోవాలనా లేక చిల్లర పని అనుకోవాలనా? రైళ్ళ పోయే జనాల పానాలు తీయనికే కాకపోతే ఏంటివి పాడు పనులు? వీని ఇంట్లో పీనిగెళ్ళా రైలు కింద గ్యాస్ బండ పెడతాడా వారి. అందుకే వీన్ని మొన్ననే యూపీ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి పట్టుకొచ్చిర్రట. మంచిగా అయింది మెంటల్ మొక్కపోనికి. ఇక వీడు చేసే పాడు పనికి అందరూ వీన్ని రైల్ జిహాదీ అని సుతా అంటున్నారు. ఇందులో మతం ఎందుకు వచ్చిందో ఏమో మరి, అది వేరే సంగతి. కానీ రైళ్ళల్లా బస్సులల్లా సీటు దొరకబట్టుడు అంత అల్క పని అయితే కాదుల్లా. అందట్లా పోటీ పడి అందరికన్నా ముందు బండెక్కాలి. ఇది వరకే ఎవరన్నా దస్తులు సంచులు వేసి సీటు పట్టుకుని ఉంటే వాళ్ళ వస్తువులు ఎవరు చూడకముందే తీసేసి మనం కూర్చోవాలి. అమ్మో ఇదంతా చిన్న ముచ్చట అయితే కాదు. తీరా కష్టపడి సీటు దొరకవుచ్చుకున్నాక ఎవరన్నొచ్చి ఇది నా సీటు నువ్వు లేవు నువ్వు అని అన్నారనుకో, చిన్న కోపం రాదుల్లా. ఉత్త బండ్లలోనే ఈ సొంటి కథలు తెలిసినవి, కానీ రిజర్వేషన్ బండ్లలా ఈ సొంటి కథలు చూసిరా మీరెన్నడన్నా? అగ్గో ఈ వీడియోలా బెర్త్ మీద కానొస్తున్న తల్లి కొడుకులు సీటును ఖాళీ చేయమంటుర్రు. పక్కకు పోయి సర్దుకో అని సుతా పుక్కెటికే ఒక సలహా సుతిస్తుండ్రు.
ఇంతకీ కథ ఏందంటే ఈ కింద నిలబడున్నామే రైలు టికెట్ రిజర్వేషన్ చేసుకున్నదట. ఆమె వచ్చేలోపే వేరేటామె వ్యాలిడ్ టికెట్ లేకుండానే వచ్చి బెర్తెక్కి కొడుకుతోన కలిసి పండుకున్నది. ఇక ఈ సీటును బుక్ చేసుకున్నామే వచ్చి ఇది నా జాగా, నాకు టికెట్ ఉంది, నువ్వు లేవు అంటే ఈమె లేస్తలేదా. మీదికెళ్ళి పాపం టికెట్ కొన్నామే మీదికే గొంతు శిన్గారుస్తుంది. నేనైతే లేవ్వను, నువ్వు అంత నొప్పి ఉంటే పక్కకు సర్దుకో, లేకపోతే టీసీని అడుగు, ఇంకో జాగల కూర్చో అని గట్టిగా చెప్పిందట. మొండిగటం ఉన్నట్టుంది పెద్ద, తగ్గేదేలే అని కూర్చుంది తల్లి. చూసిరు కదా ఇయాల్టి చంద్రం ముచ్చట్లు. మళ్ళా రేపు వస్తా మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అదివరదాకా మా ఎన్ఐఎన్ మీడియాలో ఉన్న వీడియోలు అన్నీ చూడుండి, మాకు జరింత సపోర్ట్ చేయర్రి.